హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? పగలు మీరు ట్రైన్లో వెళ్తున్నప్పుడు అది నార్మల్ స్పీడ్తో వెళ్తుంది, అప్పుడప్పుడు ఆగుతూ సాగుతూ ఉంటుంది. కానీ రాత్రి కాగానే మీరు మీ బర్త్ మీద హాయిగా పడుకున్నప్పుడు ట్రైన్ అకస్మాత్తుగా రాకెట్లా దూసుకుపోతున్నట్లు అనిపిస్తుంది. పట్టాల సౌండ్ మారిపోతుంది, కరెంట్ స్తంభాలు, స్టేషన్లు కన్ను మూసి తెరిచే లోపు మాయమైపోతాయి. లోకో పైలట్ కి ఉన్నట్టుండి ఏదో అర్జెంట్ పని వచ్చిందేమో అన్నట్లుగా మనకు అనిపిస్తుంది కదా. మనమందరం లైఫ్ లో ఒక్కసారైనా దీన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. కానీ రాత్రి పూట ట్రైన్ ఇంత స్పీడ్ గా ఎందుకు వెళ్తుందని మీరు ఎప్పుడైనా థింక్ చేశారా? నిజంగానే ఇంజన్ పవర్ పెంచుతారా, లేక దీని వెనుక ఇంకేదైనా సీక్రెట్ ఉందా? ఈ వీడియోలో మనం దీని వెనుక ఉన్న 3 మెయిన్ సైంటిఫిక్ అండ్ రైల్వే టెక్నికల్ రీజన్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో 3వ కారణం వింటే మీరు షాక్ అవ్వాల్సిందే. అయితే ఆ విషయాలు చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ లో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. రీజన్ 1, మన మెదడుతో ఆడుకునే దృష్టి భ్రమ. మొదటిది, మన బ్రెయిన్ తో ఆడుకునే ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకుందాం. చాలా సార్లు ట్రైన్ స్పీడ్ పెరగడానికి ఇంజన్ కారణం కాదు, మన కళ్ళు కారణం. సైన్స్ భాషలో దీన్ని విజువల్ పర్సెప్షన్ లేదా దృష్టి భ్రమ అని అంటారు. దీన్ని సింపుల్ గా అర్థం చేసుకోండి. పగలు మీరు కిటికీలోంచి బయటకు చూసినప్పుడు మీకు దూరంగా ఉన్న వస్తువులు క్లియర్ గా కనిపిస్తాయి. చెట్లు, కొండలు, దూరంగా ఉన్న ఇల్లు, పొలాలు. మన కళ్ళు ఆ దూరపు వస్తువులపై ఫోకస్ చేస్తాయి. ఆ వస్తువులు చాలా దూరంలో ఉండడం వల్ల అవి మనకు చాలా స్లోగా వెనక్కి వెళ్తున్నట్లు కనిపిస్తాయి. అందుకే ట్రైన్ ఇంకా స్లోగానే వెళ్తోందని మన బ్రెయిన్ ఫిక్స్ అవుతుంది. కానీ రాత్రిపూట సీన్ రివర్స్ అవుతుంది. చీకటి వల్ల దూరంగా ఉన్న చెట్లు, కొండలు మనకు కనిపించవు. మనకు కనిపించేవి కేవలం ట్రాక్ పక్కన ఉన్న లైట్లు లేదా ఎలక్ట్రిక్ పోల్స్ మాత్రమే. అవి ట్రైన్ కి చాలా దగ్గరగా ఉంటాయి. మనకు క్లోజ్ గా ఉన్న ఏ వస్తువైనా మన కళ్ళ ముందు నుంచి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. అలా స్పీడ్ గా దూసుకుపోతున్న స్తంభాలను మాత్రమే మనం చూసినప్పుడు ట్రైన్ విపరీతమైన వేగంతో వెళ్తోందనే సిగ్నల్ మన బ్రెయిన్ కి వెళ్తుంది. కానీ రియాలిటీలో పగలు ఉన్నంత స్పీడే రాత్రి కూడా ఉండొచ్చు. ఇది మొదటి కారణం, చీకటి వల్ల కలిగే ఇల్యూషన్ వల్ల. రీజన్ 2, లోకో పైలట్ కాన్ఫిడెన్స్ అండ్ సిగ్నలింగ్. అయితే కొంచెం ఆగండి, దీని అర్థం రాత్రిపూట ట్రైన్ స్పీడ్ పెరగదు అని కాదు. నిజంగానే స్పీడ్ పెరుగుతుంది. దానికి స్ట్రాంగ్ టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు రైల్వే పరంగా ఉన్న అసలైన కారణాలు చూద్దాం. ట్రైన్ ను సేఫ్ గా నడిపే బాధ్యత లోకో పైలట్ మీదే ఉంటుంది. ఒక లోకో పైలట్ కి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏది? సిగ్నల్. పగలు ఏమవుతుందంటే సూర్యుడి వెలుతురు వల్ల ఒకవైపు చెట్లు, ఇంకోవైపు మంచు ఉండడం వల్ల దూరంగా ఉన్న సిగ్నల్ సరిగ్గా చూడడానికి లోకో పైలట్ తన కళ్ళపై చాలా ప్రెజర్ పెట్టాల్సి ఉంటుంది. రెడ్ సిగ్నలా లేక గ్రీన్ సిగ్నలా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ డౌట్ వల్ల సిగ్నల్ సరిగ్గా కనిపించకపోతే వెంటనే బ్రేక్ వేయడానికి రెడీగా ఉండాలని వాళ్ళు ట్రైన్ ని ఒక కంట్రోల్డ్ స్పీడ్ తోనే నడుపుతారు. కానీ రాత్రి పూట సీన్ మారిపోతుంది. రైల్వే సిగ్నల్ లైట్లు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. చిమ్మ చీకట్లో రెడ్ లేదా గ్రీన్ సిగ్నల్ 1 నుంచి 2 కిలోమీటర్ల దూరం నుంచి క్లియర్ గా మెరుస్తూ కనిపిస్తుంది. లోకో పైలట్ కి 2 కిలోమీటర్ల దూరం నుంచి గ్రీన్ సిగ్నల్ కనిపించినప్పుడు వారిలో ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ముందు దారి పూర్తిగా క్లియర్ గా ఉందని అర్థమవుతుంది. అప్పుడు స్పీడ్ తగ్గించాలనే టెన్షన్ ఉండదు. బ్రేక్ మీద చెయ్యి వేయాల్సిన అవసరం అస్సలు ఉండదు. అందుకే ఎటువంటి డౌట్ లేకుండా ట్రైన్ ని ఫుల్ స్పీడ్ తో లాగిస్తారు. రాత్రి పూట మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఆ తుఫాను లాంటి వేగమే ఆత్మవిశ్వాసం. రీజన్ 3, ట్రాక్ మెయింటెనెన్స్ అండ్ ఖాళీ దారి. ఇక ట్రైన్ ని రాత్రి వేళ కింగ్ లా మార్చే 3వ ఇంపార్టెంట్ రీజన్ ఇది. ఇండియన్ రైల్వేస్ వాళ్ళలోనే 4th బిగ్గెస్ట్ నెట్వర్క్. వేల మంది ప్రజలు పగలు రాత్రి పట్టాల మీద పనిచేస్తూనే ఉంటారు. పగటిపూట ట్రాక్ రిపేర్లు జరుగుతూ ఉంటాయి, పట్టాలను చెక్ చేస్తూ ఉంటారు, వెల్డింగ్ పనులు సాగుతుంటాయి. ఇలా ఎక్కడ పనులు జరుగుతుంటాయో అక్కడ కాషన్ ఆర్డర్ ఉంటుంది. అంటే ట్రైన్ అక్కడ కంపల్సరీగా స్లోగా, అంటే గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్ళాలి. అంతేకాదు పగలు మనుషులు, జంతువులు, ఆవులు, గేదెలు ట్రాక్ దాటడం చాలా కామన్. ఎవరైనా సడన్ గా అడ్డు రావచ్చు అని లోకో పైలట్ చాలా అలర్ట్ గా ఉండాలి. అందుకే సేఫ్టీ కోసం స్పీడ్ తగ్గిస్తారు. కానీ రాత్రిపూట అందరూ నిద్రపోతారు. రాత్రి 10 గంటల తర్వాత మెయింటెనెన్స్ పనులు ఆగిపోతాయి. వర్కర్స్ ట్రాక్ నుంచి దూరంగా వెళ్తారు. మనుషులు, జంతువుల గోల కూడా ఉండదు. వేల కిలోమీటర్ల పొడవైన ట్రాక్
పూర్తిగా నిర్మానుష్యంగా క్లియర్ గా ఉంటుంది. ముందు ఎటువంటి అడ్డంకులు లేదా రిపేర్ పనులు లేనప్పుడు ట్రైన్ తన మాక్సిమం స్పీడ్ తో అంటే గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో నాన్ స్టాప్ గా పరిగెడుతుంది. పదే పదే బ్రేక్ వేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి యావరేజ్ స్పీడ్ బాగా పెరుగుతుంది. రాత్రి ట్రైన్ స్పీడ్ గా వెళ్ళడానికి ఈ 3 విషయాలే అసలైన కారణం. ఈ 3 కలిస్తేనే మీ రాత్రి ప్రయాణం అంత థ్రిల్లింగ్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీలో ఎంతమందికి ట్రైన్ లో ప్రయాణించడం అంటే ఇష్టమో కూడా కమెంట్ చేసి చెప్పండి. అండ్ ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఈ విధంగా యాక్టివ్ చేసుకోండి. ఇలా ఆల్ లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియోని ఫస్ట్ మీరే చూడొచ్చు. నాకు ఒక మోటివేషన్ లా కూడా ఉంటుంది.